హాయ్ ఫ్రెండ్స్. ఇది కొత్తగూడెం దగ్గర మన పార్కు. అది పొద్దున్నే 7 నుంచి వెళ్తున్నా అనమాట. అంటే ఈ 3 రోజులు పెద్ద వీడియో పెట్టలేదు కాబట్టి వీడియో పెడుతున్నా. అంటే బుధవారం, గురువారం, శుక్రవారం ట్రావెలింగ్ అనమాట. ఈ 3 రోజులు మంచు మాత్రం ఫుల్ కురుస్తుంది చూసారుగా. ఇది ఉదయాన్నే 7కి ఫుల్ మంచు. కొత్తగూడెం నుంచి పాల్వంచ వెళ్తున్నా. సో మొత్తం మంచుతో కూడుకున్నది. అప్పుడు ఉదయం 10 అయిందనమాట టైము. ఉదయం 10కే అంత మంచు కురుస్తుంది చూడండి ఫ్రెండ్. చలికోట్లు వేసుకొని పొద్దున్నే చూసారు, మొత్తం మంచే ఉంది. ఈ రోడ్డు మొత్తం మంచే. ఏం వెహికల్స్ వస్తున్నాయో కూడా తెలియట్లేదు అనమాట. ఆచర్లో ఫీల్డ్కి కూడా వెళ్తున్నాం. చూసారుగా ఎట్లుందో మొత్తం మంచి. ఇది పాల్వంచలో కూడా అట్లే ఉందన్నమాట. పాల్వంచ ఎంట్రన్స్ నవభారత్ దాటిన తర్వాత అనమాట. చూసారా, ఈ కలెక్టరేట్ దగ్గర ఇది పాల్వంచ. ఇది అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ అప్పుడే కొంచెం ఎండ వస్తుంది. ఇది మన అశ్వాపురం వెళ్ళే రూటు దగ్గర అన్నమాట. అశ్వాపురం దగ్గర మన లక్ష్మీపురం దగ్గర పొలం చూసారు ఎట్లుందో. అప్పుడే రెండో పంట కూడా వేస్తున్నారు. లక్ష్మీపురం అది మణుగూరు రోడ్ దగ్గర మొత్తం. మణుగూరు రోడ్ దగ్గర మొత్తం పొలాలు ఉన్నాయి. సో రెండో పంట కూడా వేస్తున్నారు. ఇక్కడ బోర్లు ఉన్నాయి కాబట్టి రెండో పంట వేస్తారు. వరి మొత్తం ఇక్కడ పండించేది వరి, మొక్కజొన్న అనమాట. చూసారుగా ఎట్లా ఉందో మొత్తం. అక్కడ నుంచి బయలుదేరి అశ్వాపురం వెళ్తున్నా ఫ్రెండ్స్. చూసారా మొత్తం. ఇక్కడ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు పంట. ఇది మణుగూరు రోడ్డు దగ్గర అనమాట. కోతి కూడా వచ్చింది, ఏదైనా వేస్తుందని. ఆ కోతి నా మీదకి వచ్చింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. చూసారా, ఈ మొత్తం అశ్వాపురం అడవి. ఇది అశ్వాపురం అడవి దగ్గర. ఇక్కడ సిగ్నల్ కూడా ఉండవు. చూసారుగా ఎట్లా ఉందో మొత్తం రోడ్డే. కోతులు కూడా ఎవరైనా కార్లు వాళ్ళు లారీలు ఆహారం వేస్తారని అక్కడ రోడ్డు పక్కన నుంచి ఉంటారు అనమాట. మొత్తం ఇక్కడ సిగ్నల్. ఇది డైరెక్ట్ మన వరంగల్ హైదరాబాద్ రూట్ అనమాట ఇది. అంటే మధ్యలో అశ్వాపురం, మణుగూరు, బయ్యారం అవి తగులుతాయి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూసారుగా ఎట్లా ఉంది రోడ్డు మొత్తం. రోడ్డు అది మొండికుంట ఎంటర్ అయిందన్నమాట. మొండికుంట ఇది. మొండికుంట తర్వాత అశ్వాపురం తర్వాత మణుగూరు. ఇగోండి మొండికుంట ఎంటర్ అయినా. ఇది మొండికుంట దగ్గర యూనియన్ బ్యాంక్ ఉంటుంది. ఈ చిన్న ఊరు, పల్లెటూరు అనమాట. ఈ సెంటర్ మొండికుంట సెంటర్ అనమాట. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎవరైనా తిరిగితే మాత్రం. ఇటు ట్రాక్టర్ కూడా కడుగుతున్నాడు. అక్కడ పొలం కూడా. ఇది ఈయన ప్రసాద్ అనమాట. అక్కడ ఎగ్జిక్యూటివ్ మన సోనాలికలో చేస్తాడు. మనకి ఏమైనా ఫైల్స్ ఉంటే ఇస్తాడు అనమాట. ఇది అయిపోయాక అశ్వాపురం ఎంట్రన్స్ అనమాట. ఇది గొర్లగూడెం అంటారు. ఇక్కడ కూడా ఒక కస్టమర్ ఉన్నాడు మనకి. టైం ఈఎంఐ కడతాడు. ఓకేనా. అటు పోవాలి. ఇది అశ్వాపురం దాటిన తర్వాత లోపలికి మిట్టగూడెం వెళ్ళే రూట్. ఇది అశ్వాపురం అనమాట ఫ్రెండ్స్. అశ్వాపురం వస్తున్నా చూడండి. ఇప్పుడు అశ్వాపురం బోర్డు కూడా కనిపిస్తుంది. మొత్తం రోడ్డు అప్పుడే. ఇది అరౌండ్ 1 అవుతుంది. అశ్వాపురం అయిపోయిన తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్తున్నా. ఇది మన కస్టమర్ దగ్గరికి వెళ్ళే ఊరు. మట్టి రోడ్డు మొత్తం. ఫారెస్ట్ ఏరియా అనమాట ఇది కూడా. ఇక్కడ కూడా ఇది మన చెరువు. చేపలు పెంచుతారు దీంట్లో. ఇప్పుడు ఎండిపోయిందిలేండి, వానాకాలం బాగుంటాయి ఇక్కడ నీళ్ళు. చేపలు పెంచుతారు ఇక్కడ. చేపలు కేజీ 100 రూపాయలు అంట. అశ్వాపురం దగ్గర లోపలికి వెళ్ళాలి. ఇది అయిపోయాక అక్కడ డబ్బులు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత బయటకు వచ్చేసిన. ఇది కూడా అశ్వాపురం రోడ్డు. అది మన అశ్వాపురం బయటకు వచ్చే రోడ్డు. నెక్స్ట్ మార్నింగ్ అదిగోండి ఒక గేదె కనిపించింది. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ భద్రాచలం విజిట్కి వెళ్ళాం సాయంత్రం. ఆ రోజే సాయంత్రం మా సార్ వాళ్ళు వస్తారు, మా యాకూబ్ సారు. సాయంత్రం వస్తే రోజు సాయంత్రం భద్రాచలం కూడా వెళ్ళాము వెహికల్ సీజ్ చేయడానికి. అక్కడే బజ్జీలు బాగుంటే బజ్జీలు కూడా తిన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ బజ్జీలు 3 ప్లేట్లు ఆకలి మీద ఉన్నాం. 3 ప్లేట్లు లాగిచ్చేసాం అనమాట. మా యాకూబ్ గారు ప్లస్ మా శివ గారు అందరు వచ్చారు. బజ్జీలు ప్లస్ అది తినేసాం. బజ్జీలు ప్లస్ బొండాలు కూడా తిన్నాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ తెల్లారుజాము 7కి కొత్తగూడెం నుంచి పాల్వంచ. చూసారా మొత్తం మంచి అట్లా ఉంది. అంటే ఆ రోజు అత్తగారు ఇంటికాడే పడుకున్నాం. మనం ఉండేది పాల్వంచ అనమాట. అదిగోండి మా వైఫ్ కూడా వచ్చింది నాతో పాటే.
మా వైఫ్ తీసింది. ఇట్లా రాంగ్ ఉంటుంది అనమాట ఇది అయిపోయాక మా సార్ వాళ్ళతో మన ఇక్కడే పాలంచ నుంచి లోనికి గిన్నెసాని లోనికి వెళ్ళే రూట్ అనమాట. ఇది చంద్రాయిల గుడెం దగ్గర బ్రిడ్జి. మా యాకబ్ సార్ చూస్తారు ఏముంది ఎంత లోతుందని. ఇక సమాధులు ఏదో ఒక రోజు మనం కూడా పోతాం అనమాట. అది అయిపోయాక సాయంత్రం పూట ఆ కార్లో వెళ్ళాం. అది అయిపోయాక నెక్స్ట్ మార్నింగ్ గరీపేట వెళ్ళే రూటు. అక్కడ పొద్దున్నే గేదెలు అయిపోయాక గరీపేట నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడేమో చిన్న అది మన హాస్పిటల్, గ్రామ పంచాయతీ అదిగోండి మన గ్రామ పంచాయతీ కూడా ఉంది. ఆవులు మేకలు మొత్తం చిన్న పల్లెటూరు ఇది గరీపేట. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చాలాసార్లు చూపించిన. ఇది అయిపోయిన తర్వాత చికెన్ లాలీపాప్ ఆ రోజే రెస్టారెంట్కి వెళ్ళాము. నైట్ చికెన్ లాలీపాప్స్ మా అమ్మాయి రోజు చూసారు ఎట్లా తింటుందో. ఓకే, ఆ రోజు మరి షాపింగ్ పోయాను. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.